హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మెగా ఫ్యాన్స్ చాలా పండుగ చేసుకునే రోజు. ఎందుకంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు 158 సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్లాప్ ఇవ్వడం. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇద్దరు ఒకే ఫ్రేమ్లో అది అన్నయ్య సినిమా తమ్ముడు క్లాప్ ఇవ్వడం అన్నది మెగా ఫ్యాన్స్ చాలా సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఈ సినిమా హడావుడు లేకుండా ఈరోజు ఇంత సింపుల్గా ఓపెనింగ్ అయింది. అసలు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది, దీన్ని టెక్నీషియన్స్ ఏంటి, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు ఉన్నారు. పవన్ గారిని అడిగి మరిన్ని ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మెగా పవర్ రెండు కలిసాయి ఈరోజు. అవును సార్, ఎలా ఉండబోతుంది? చాలా డేస్ తర్వాత చూసాం కదా. ఇట్స్ లైక్ అసలు, చాలా రోజులు చాలా డేస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అమ్మ అన్నయ్య వస్తే నేను ఉండలేను అన్నాడు సార్. కానీ అన్నయ్య రప్పించాడు సార్. అదే, ఎందుకంటే మీరు అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ అప్పుడు మెగాస్టార్ గారు రాలేదు. సో అప్పుడు చెప్పారట, అది ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు. హరీష్ శంకర్ తోటి అన్నయ్యని పిలిస్తే బాగుంటుందండి అంటే, అన్నయ్య కనుక ఈ ఫంక్షన్కి వస్తే నేను ఆయన తమ్ముళ్ళలాగానే ఉంటాను, నీ సినిమా హీరో కావాలా లేకపోతే అన్నయ్య ఫంక్షన్కి రావడం కావాలి అంటే ఆయన ఎప్పుడు హీరోలాగా ఫీల్ కారండి. చిరంజీవి గారు ఎదురుకుండా ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరైనా సరే, అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ గురించి చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా హీరోలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు అరే ఒక మెగాస్టార్ ముందు ఆయనే హీరో సినిమాకి బిగ్ బాస్ అనేలాగా ఉంటుంది. కాబట్టి సో నిజంగా ఈరోజు రావటం అనేది తమ్ముడుగా వచ్చాడు, హీరోగా కాదు, డిప్యూటీ సీఎంగా కూడా కాదు ఆయన. సో నాకు ఒకటి అనిపించింది సార్, బాబీ కూడా తక్కువ ఏం కాదు. డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు కదా. సో ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ఒక చిన్న ప్లాన్ ఏమైనా చేసుకొని ఒక మంచి క్యామియో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా మళ్ళీ పట్టాల మీదకి ఎక్కాలన్నా, ఓజీ సినిమా లాంటిదో లేకపోతే ఇంకా వేరే సినిమాలు ఏదన్నా ట్రాక్ మీదకి రావాలన్నా చాలా టైం ఉంది. కనీసం నాకు తెలిసి ఒక 1.5-2 years ఉంది. ఇందులో ఏమన్నా క్యామియో రోల్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారు అని అనిపిస్తుంది. ఎందుకంటే రవితేజ గారు చేశారు దానిలో. అంటే ఇక్కడ కంపారిజన్ కాదు, పవర్ స్టార్ కంపారిజన్ కాదు అసలు ఏ హీరోతోటి. బాబీ ప్లాన్ అలా ఉంటుంది, బాబీ ప్లానింగ్ అలా చేశారేమో. అలా గ్లిమ్స్ వస్తే ఆవిడ మనకి గుడుంబా శంకర్లో ఒక చిన్న స్పార్క్ లాగా చేశారు. ఆ గుడుంబా శంకర్లో పవన్ కళ్యాణ్ గారు చేయటానికి కూడా చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారిది ఆల్మోస్ట్ పక్క పక్కన జరుగుతూ ఉండే, వెళ్ళి చూడటం కోసం వెళ్ళినప్పుడు గుడుంబా శంకర్ షూట్లో పవన్ కళ్యాణ్ గారు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా కూడా జరగటం, ఆ టైం లోపల అనుకోకుండా ఫ్రేమ్లోకి వస్తే నేను ఉండకూడదా అనే సినిమాలో అంటే, అయ్యో భలేవాడి నువ్వు ఉండొచ్చు అని అంటే, అదే గుడుంబా శంకర్ గెటప్లో ఆయన ఇట్లా తాగుతూ శ్రీకాంత్ కూడా అందులో వచ్చి కొంచెం ఆ హంగామా అనేది కనపడుతుంది. ఇప్పుడు ఒకవేళ తర్వాత శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా ఆ క్యామియో చూసాం ఎండ్ లోపల పవన్ కళ్యాణ్. ఇది చేస్తే మాత్రం మళ్ళీ హ్యాట్రిక్ అవుతుంది. ఈసారి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుందేమో, ఇదంతా గెస్సే. సో ఎందుకంటే అలా అనిపించింది, ఈ టైంకి అలా అనిపించింది, నాకు తెలీదు. బట్ అలా చేస్తే బాగుంటుందేమో కదా. ఫ్యాన్స్కి, పవర్ స్టార్ ఫ్యాన్స్కి, అటు మెగా ఫ్యాన్స్కి కూడా ఒక ఐఫీస్ట్ లాగా ఉంటుంది. ఈరోజు నాగబాబు గారు కూడా రావడం, అలాగే అల్లు అరవింద్ గారు కూడా రావడం అంతా చాలా ముఖ్యమైన విషయం సార్. ఈ సినిమా 158 సినిమాకి కోదండరామ్ రెడ్డి గారు వచ్చారు. మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. మనం ఆయన సినిమాలు, మన చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు మనం 30 ఎపిసోడ్లు చేసాం లాస్ట్ ఇయర్. ఆయన బర్త్డే సందర్భంగా మనం కిరణ్ టీవీ నుండి 30 ఎపిసోడ్స్ స్టిల్ మెగాస్టార్స్ బర్త్డే. అందులో ఎక్కువగా మనం మాట్లాడుకున్నవి పసివాడి ప్రాణం, ఇవన్నీ కోదండరామ్ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమానే. ఖైదీ అండ్ మరణ మృదంగం, రాక్షసుడు, ఇవన్నీ సినిమాలు, దొంగమొగుడు, ఇన్ని 1-2 కావు. ఆయన కూడా చాలా ఇయర్స్ తర్వాత చిరంజీవి గారి ముహూర్తానికి రావటం, అంటే సినిమా ముహూర్తానికి రావటం అనేది నాకు ఎందుకో చాలా పాజిటివ్, వైబ్రెంట్గా, చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మాత్రం. సో దీని గురించి మాట్లాడాలనిపించింది. అంటే దీనికి తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ సార్. అంటే బాబీ లాస్ట్ టైం బాలకృష్ణ కాంబినేషన్లో తమన్ ఇదేంది. మళ్ళీ ఇప్పుడు తమన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడనేది కూడా ఒక ఇది ఉంది. కొంతమంది అంటున్నారు నందమూరి తమన్ మెగా తమన్ ఎలా అవుతాడు, ఎలా చేస్తాడు చూడాలని ఉందని చెప్పి కొంతమంది చేశారు వీడియోస్, అవి కూడా చూశాను నేను. అయితే ఇక్కడ ఇది కళా ప్రపంచం అండి. కళామ్మ తల్లి బిడ్డలందరికీ
ఒకటే కులం ఉంటుంది, సినీ కులం. అది బాలకృష్ణ గారిదో లేకపోతే చిరంజీవి గారిది వేరు, బాలకృష్ణ గారి కులం వేరు, లేకపోతే ఇంకోటి వేరు, లేకపోతే ఈయన ఆ కాంపౌండ్ మెగా కాంపౌండ్, లేకపోతే వీళ్ళు నందమూరి కాంపౌండ్, ఇలా ఏమీ ఉండవు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇందాక కిరణ్ గారే చెప్పారు. ఇది నేను చెప్పడం కిరణ్ గారు చెప్పింది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఇది. దేవిశ్రీ ప్రసాద్ గారు చిరంజీవి సినిమాలకి అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఇన్ని సినిమాలకు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఏమాత్రం తగ్గకుండా లెజెండ్ సినిమాలో ఆయన ఇచ్చిన ఆర్ఆర్ కానీ అవి కానీ చూడండి, ఆయన ఇచ్చిన సాంగ్స్ కానీ ఎక్కడైనా తగ్గాడా ఆయన లేకపోతే పెంచాడా, ఏది ఉండదు. ఆ సినిమాకి తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది, ఆ సీన్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది చూసుకొని ఇస్తారు. అలాగే తమన్ కాంబినేషన్ అండ్ బోయపాటి కాంబినేషన్ అఖండ సినిమా అద్భుతం అని మనకు తెలుసు. మరి ఆ తర్వాత వచ్చిన సినిమాలు పేరొద్దు కానీ తమన్ చేసిన సినిమాలో తమనే చెప్పాడు అక్కడ వాయించడానికి ఏం లేదు, ఆల్రెడీ సినిమా ఇస్ డెడ్ అప్పటికే అని. ఒక సినిమా ఆ తర్వాత వచ్చిన సినిమా అదే కాంబినేషన్లో, బోయపాటి కాంబినేషన్లో, తమన్ కాంబినేషన్లో. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే డైరెక్టర్ పర్సెప్షన్ ఉంటుంది, డైరెక్టర్ తీసిన విజువలైజేషన్ ఉంటుంది. అక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా సెంట్రిక్ పాయింట్ ఏది ఉంటుంది అని అంటే సీన్ ఎలివేషన్ ఉంటుంది. ఉట్టి పుణ్యానికి మామూలుగా హలో అని చెప్పిన దానికి దబ 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 కొట్టేసి, లేకపోతే మామూలుగా ఏదో సాడ్ దానికి టకటక ఏదో ఎలివేషన్ ఇచ్చేయాలని అలా ఉండదు కదా. అలా చెయ్యలేరు కూడా. అంత పెద్ద పెద్ద లెజెండ్స్ స్థానంలో ఉన్నారు ఇప్పుడు. తమన్ మొన్నటిదాకా చిన్న కుర్రోడు అయ్యి ఉండొచ్చు, బట్ నౌ హీజ్ అరౌండ్ 40 years అండ్ హీఈస్ ఇనఫ్ మెచ్యూర్డ్ అండ్ హ్యాస్ సీన్ మెనీ మోర్ సక్సెసెస్. అవునా కాదు? అలాంటప్పుడు డెఫినెట్గా డైరెక్టర్స్ టీం ఇదంతా వాళ్ళు ఇది చేసుకొని, అందులోనూ మనకు తెలిసిన విషయమే చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఎట్లా ఇస్తారు ఏంటి అనేది గాడ్ ఫాదర్లో చూసాం మనం. గాడ్ ఫాదర్ సినిమాలో తమన్ ఆర్ఆర్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది కదా. తమన్ చూసింగ్ సూపర్. గాడ్ ఫాదర్ చాలా బాగుంది. అది నందమూరి తమన్నా లేకపోతే మెగా తమన్, తమన్ ఈస్ తమన్. డెఫినెట్గా అక్కడ డైరెక్టర్స్ తమన్, మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫ్యామిలీ అందరు రావడం, నాగబాబు గారితో సహా అందరూ రావటం. నాకు ఎందుకో సడన్గా అనిపించింది బాబీ కొల్ మంచి ప్లాన్ చేసి ఉంటారు. డెఫినెట్గా సార్ మీకు చాలా టైం ఉంది కదా నెక్స్ట్ సినిమాకి, మీరు ఇప్పుడు అప్పుడే చేయలేరు. డిప్యూటీ సీఎం ఈ సినిమాలో మీరు వాల్తేరు వీరయ్యలో రవితేజ గారి క్యామియోలో చాలా రోజుల తర్వాత బాబీ మెగాస్టార్ని ఆ జనాలకు ఆ మాస్ లుక్ చూపించారు సార్. చూపించారు. దీంట్లో కూడా మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న అనిల్ రావుపూడి దాంట్లో అంతా కామెడీ అయింది. తిరిగి డెఫినెట్గా సార్ చిరంజీవి గారు రీఎంట్రీ అప్పుడు కూడా మెగా అంటే ఖైదీ నెంబర్ 150 అప్పుడు కూడా ఒకటి పెద్ద ఏవి చేశారు ఆయన కంబ్యాక్ అప్పుడు. వివి వినాయక్ చేసేటప్పుడు ఆయనే అనమాట మొత్తం రకరకాల పాత్రలు, ఘరానా మొగుళ్ళలాగా వస్తారు, గ్యాంగ్ లీడర్ లాగా వస్తారు, చంటబ్బాయి లాగా, అంటే అన్నీ ఉంటాయి ఆ సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు కామెడీ కంపల్సరీగా ఉంటుంది. అది ఎంత సీరియస్ సినిమా అయినా సరే కామెడీ, ఒక హ్యూమర్ టచ్ లేకుండా చిరంజీవి గారి సినిమాలు ఉండవు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లేకుండా చిరంజీవి గారి సినిమాలు ఉండవు. యాక్షన్ లేకుండా ఉండవు. ఇంకా స్టెప్పులు స్టెప్పులు లేకుండా చిరంజీవి గారి సినిమా ఉండదు. ఇవన్నీ డెఫినెట్గా ఇట్స్ ఎ కంప్లీట్ కమర్షియల్ మూవీ. అంటే ఎంత మూవీసు చాలా న్యాచురల్గా ఉండాలి, లేకపోతే ఇది చేయాలి అది చేయాలని అవన్నీ సినిమాలు ఏవైనా సరే చిరంజీవి గారి సినిమా బయట థియేటర్కి వెళ్తే ఇట్ షుడ్ బి అ కమర్షియల్ సినిమా. లైక్ విందు భోజనం, ఒక మృష్టాన్న భోజనం లాగా ఉంటుంది. దానిలో లాజిక్స్ అవి ఇవి అది అన్ని కాదు. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చిరంజీవి గారికి కూడా నాకు తెలిసి ఆ ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్న సినిమా విత్ అ గుడ్ మెసేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సంక్రాంతి బరిలో ఉండొచ్చా సార్ సినిమా? డెఫినెట్గా అండి. బాబీ ఆల్సో ఇస్ అ స్పీడ్ మేకర్. సో నాకు తెలిసి సంక్రాంతి బరిలో ఉన్న ఆచరణ ఇంకా 6-7 months ఉంది. అందుకే చాలా ఫాస్ట్గా తీయచ్చు. ఫాస్ట్గా షూట్లు వీళ్ళంతా ఫాస్ట్గా అవుతాయి. అవును సార్, లేట్ ఉండదు. ఒక చిన్న విషయం సార్, ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటికైనా ఇప్పుడు విశ్వంబర ఉంది రెడీగా, విశ్వంబర అవ్వటానికి రెడీగా ఉంది, రిలీజ్ అవ్వటానికి. దాంతో ఆయన వర్కౌట్స్ మొన్న కూడా ఎవరు ఫ్రెండ్ అడుగుతున్నారు, అది వర్కౌట్స్ ఆ ఏజ్లో ఎట్లా చేస్తాడు? ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్. నాకు ఇంకోటి కూడా నచ్చదు సార్, చిరంజీవి గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఏజ్ గుర్తు చేయటం. సార్ మీరు ఈ ఏజ్లో
అసలు మీరు ఇలా చేయటం అసలు ఏజ్ గురించి చిరంజీవి గారి ఏజ్ గురించి మాట్లాడద్దు. అసలు చిరంజీవి గారనే కాదు ఎవరి ఏజ్ గురించి లేకపోతే ఇట్లా ఈ ఏజ్లో అని మాట్లాడద్దు. ఎందుకు అనంటే డెఫినెట్గా ఏ ఏజ్లో ఉన్నా చిరంజీవి గారు 40 years 30 yearsలో ఎలా ఉన్నారో అదే అవుట్పుట్ ఇస్తున్నారు. అవును, మనకి తక్కువ ఎక్కువ కాదు కదా. చిరంజీవి అభిమానులు కూడా అన్నా ఈ ఏజ్లో అసలు మీరు అసలు ఈ ఏజ్లో అసలు అది రాంగ్ అండి. అది కైండ్ ఆఫ్ ఏజ్ షేమింగ్ బాడీ షేమింగ్ లాగా చెయ్యొద్దు. ఎందుకనంటే అసలు ఏజ్ గురించి మాట్లాడద్దు. హౌ హీస్ ఎంటర్టైనింగ్ అస్, హౌ హీస్ ఆన్ స్క్రీన్, హౌ హీస్ అంటే ఎంత కష్టపడి వర్కౌట్స్ చేసి బాడీ బిల్డప్ చేసి ఆ ఎనర్జీ చూద్దాం. అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనేది స్క్రీన్ మీద ఉంటుంది, అది చూడాలి. అది ఎంజాయ్ చేయాలి మనం. ఖైదీ నెంబర్ 150 వచ్చినప్పుడు ఆయన వేసే స్టెప్లకి థియేటర్లో అసలు దద్దరిల్లిపోయాయి. సుందరి సన్నా జాజిల పుట్టేసింద్రో సాంగ్కి అసలు మాకు అసలు వినపడలా. అంత ఎనర్జెటిక్గా నాకేమి కనిపించలేదు. ఇంద్రాలో ఎలా ఉన్నారో ఆ సినిమాలో కూడా అదే స్టెప్స్ అదే ఎనర్జీ ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో వీడియో చూస్తే ఏమాత్రం తగ్గేది లేదు. ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. విశ్వంబరలో ఇంకా స్మార్ట్ కనపడ్డారు. అది తీసుకోవాలి. ఎస్ ఓకే ఫైన్ అని. స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈయనే కదా సార్ మేము చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసిన ఒక మంత్రి అంటున్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన దగ్గర చిరంజీవి గారికి ఆయనకి మహా అయితే ఒక 7-8 సంవత్సరాలు ఎంత తేడా ఉంటుంది, అంతకన్నా ఉండదు. ఆయన వచ్చేసి అసలు చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం సార్ అని ఆయన చెప్పడం అసలు ఏమో సార్ నాకైతే ఏజ్ గురించి ప్రస్తావన ముఖ్యంగా చిరంజీవి గారు ఇది చిరంజీవి గారు పేరులోనే సార్థకనా ఉంది అంతే. తప్పకుండా సార్. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంటే సంక్రాంతికి చాలామంది స్టార్ సినిమాలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైతే 5-6 సినిమాలు వచ్చాయి సంక్రాంతికి, ఈ సంక్రాంతి కూడా కమింగ్ సంక్రాంతి కూడా తెలుగు ప్రేక్షకులకి నిజమైన సంక్రాంతి ఉంటుంది. మీకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు అండ్ మిగతా కుటుంబ సభ్యులందరూ? గుడ్ సైన్ సార్, గుడ్ సైన్ కదా. గుడ్ సైన్. ఎందుకంటే చిరంజీవి గారు ఆఫ్టర్ సంక్రాంతి సినిమా తర్వాత విశ్వంబర మనకు రిలీజ్ అవుతుంది టైంలో కరెక్ట్ టైంలో మంచి కాంబినేషన్లో అది పవన్ కళ్యాణ్ గారు రావడం అందరూ సార్. ఇప్పుడు ఒక అంటే అప్రస్తుతమైన ఒక విషయం చిరంజీవి అభిమానిగా, ఇప్పుడు అంజి సినిమా రిలీజ్ అయి ఉంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది కదా. అప్పుడు జనాలకు అర్థం కాలేదేమో. ఇప్పటికీ ఫైనల్ క్లైమాక్స్ అలా అసలు ఆ స్క్రీన్ ప్లే ఆ క్లైమాక్స్ ఇప్పటికీ ఏ సినిమాలోనూ ఉండదు, లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. అట్లా కొన్ని అలా కుదురుతుంది, టైంకు వస్తే హిట్ అవుతాయి అంతే. తప్పకుండా సార్ సంక్రాంతికి మనం సినిమాని ఎంజాయ్ చేద్దాం. మరిన్ని విషయాలు ఇంకా సినిమా గురించి పంచుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టీమ్ 158.